హలో పడమరలాయలు వ్యూవర్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఒక ఎగ్ రెసిపీ చూసేద్దాం వచ్చేయండి. మామూలుగా ఎగ్ కర్రీ అనగానే బుజ్జియో, ఫ్రైయో లాంటివి కాకుండా కొంచెం గ్రేవీతో మంచి మసాలా టేస్ట్తో ఏదైనా స్పెషల్ రైస్కి లైక్ బిర్యానీ, బగారా, టొమాటో రైస్, మింట్ రైస్, జీరా రైస్ ఇలా ఏ స్పెషల్ రైస్తో అయినా పేరప్ అయిపోయే రెసిపీ ఇది. చేయడం చాలా సింపుల్. ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో అది వేసుకున్నాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం క్యాష్యూస్, ఒక గుప్పెడు క్యాష్యూస్ వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా పర్వాలేదు, లేదంటే చాప్డ్ జింజర్ గార్లిక్ పీసెస్ అయినా వేసుకోవచ్చు. వీటితో పాటు టమాటోస్ కూడా వేసేసుకోవాలి. అండ్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ 2-3 యాలకులు, లవంగాలు, అలానే కొంచెం చిన్న దాచిన చెక్క ముక్క అయితే వేసుకోవడం మర్చిపోవద్దు. ఇవన్నీ కలిపి లిడ్ పెట్టేసి పక్కన పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. అవి కుక్ అయ్యేలోపు ఎగ్స్ అన్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్నంతా కూడా కూల్ అవ్వడానికి పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాయిల్డ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోండి. రోస్ట్ లాగా, అంటే ఎక్కువ రోస్ట్ కావద్దు, అలానే పచ్చిగా ఉండద్దు, మీడియంగా అయినా సరిపోతుంది. మీకు కావాల్సిన సాల్ట్ ఏదైనా ఇంకా వేరే సీజనింగ్ ఫ్లేవర్ ఏదైనా కావాలంటే అది ఇక్కడే యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మనకి ఆల్రెడీ ఫ్లేవర్డ్ ఆయిల్ అది కాబట్టి మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసి అందులోనే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసేసి, ఇది ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం కుక్ చేసి పేస్ట్ చేసాం కాబట్టి జస్ట్ ఫ్లేవర్స్ ఇన్ఫ్యూజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో అలా మనకు కావాల్సిన ఉప్పు, కారం అన్నీ వేసాక ఒక్కసారి తిప్పేసి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవన్నీ ఆ ఎగ్స్ అన్నీ కూడా ఆ గ్రేవీలో అయితే వేసేసి ఒక 2 minutes, ఎందుకంటే మనం ఇందాక ఎగ్స్కి క్రాక్స్ పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా కొంచెం ఫ్లేవర్స్ అనేది లోపల వరకు ఇన్ఫ్యూజ్ అవ్వడానికి మాత్రమే ఈ 5 minutes. ఆఫ్టర్ దట్ మనకు కావాల్సిన మసాలా పొడులు ఏవైతే ఉన్నాయో, గరం మసాలా, ధనియాల పౌడర్ అయితే మస్ట్, అండ్ టమాటో ఉంది కాబట్టి కసూరి మేతి పౌడర్ కూడా వేశాను నేను ఇక్కడ, లేదంటే జీలకర్ర మెంతుల పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా సన్నగా తురిమిన కొత్తిమీర అనేది వేయాలి కంపల్సరీ కాబట్టి, సో అది కూడా వేసేసి అన్నీ కలిపి ఒక్క 2 minutes లిడ్ పెట్టేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి పెట్టినా సరే ఆ వేడికి అన్నీ కూడా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్స్ ఇన్ఫ్యూజ్ అయ్యి చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.